బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. ఆత్మా తర్హి కః. అయితే ఇప్పుడు ఆత్మ అంటే ఏమిటి అంటే సచ్చిదానంద స్వరూపః. సత్ కిం కాలత్రయేపి తిష్టతీతి సత్. చిత్ కిం జ్ఞానస్వరూపః. ఆనందః కః సుఖస్వరూపః. అయితే ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు, అయ్యా ఈ తీసివేత అంతా జరిగింది కదా, ఇది కాదు ఇది కాదు అంటూ తీసేశాము. మరి ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు అసలు ఆత్మ అంటే ఏమిటి? ఇప్పటిదాకా ఏదో ఏది కాదో చెప్పారు. అయితే చెప్పడంలో కూడా ప్రపంచంలోని అన్ని విషయాల్ని చెప్పలేదు. ఎక్కడెక్కడైతే నీకు కన్ఫ్యూజన్ ఉన్నాదో, అయోమయం ఏర్పడిందో అక్కడ అది కాదు అని చెప్పారు. సరే బాగుందండి, ఇప్పుడు అసలు విషయం ఏమిటి, ఆత్మ అంటే ఏమిటో చెప్పండి అంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే సచ్చిదానంద స్వరూపః. చెప్పడానికి ఏం లేదయ్యా, చాలా సులువుగానే చెప్పేస్తాం. అర్థం చేసుకోవడమే కొంచెం కష్టం అవుతుంది. చాలా సింపుల్గా సచ్చిదానందం దేని స్వరూపమైతే సత్ చిత్ ఆనందంగా ఉన్నాదో అది ఆత్మ. ఈ మూడు పదాలు ఏవైతే ఉన్నాయో అవి ఆత్మను తప్పితే వేరొక దాన్ని తెలియజేయలేవు. మీరు ఎంత ప్రయత్నం చేసినా సరే ఈ మూడు పదాలతో వేరొక దాన్ని చెప్పడం అంటూ కుదరదు. అయితే ఆ పదాల ఖచ్చితంగా దేనిని సూచిస్తున్నాయో అది నాకు తెలిసి ఉండాలి. కాకపోతే మళ్ళీ అయోమయంలో పడతాం. ఇక్కడ ప్రతి పదాన్ని మనం చూడాలి. సత్ అంటే ఏమిటి, చిత్ అంటే ఏమిటి, ఆనందం అంటే ఏమిటి, ప్రతి పదాన్ని చూసినప్పుడే మనకి ఆత్మ అంటే ఏమిటో తెలుస్తుంది. అందువల్లనే సచ్చిదానంద స్వరూపః అని అనంగానే మళ్ళీ అడుగుతున్నాడు సత్ కిం. సత్ అంటే ఏమిటి అంటే ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి. కాలత్రయేపి తిష్టతీతి సత్. సత్ అంటే మూడు కాలాలలో ఏది ఉంటుందో అది సత్. దీన్ని ఇంట్రడక్షన్లో నేను చెప్పాను. మళ్ళీ ఈ గ్రంథ అధ్యయనాన్ని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా కొంచెం చూద్దాం. మూడు కాలాలలో ఏదైతే ఉన్నదో అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఏదైతే ఉంటుందో అది సత్. అయితే దీనికి చాలా నిర్వచనాలు ఉన్నాయి, కానీ ఇప్పటికీ ఇది చాలు. దీన్నే ఇంకో రకంగా చెప్పాలి అంటే అబాధితం సత్. అబాధితం దేని చేత బాధింపబడలేదో అది సత్. ఇది మూడు కాలాలలో ఎందుకు ఉంటుందో తెలుసా అండి? ఈ మూడు కాలాలు ఏవి కూడా దీన్ని బాధించవు. బాధింపబడుతూ ఉంటే ఒక కాలంలో ఉన్నప్పుడు ఇంకొక కాలంలో ఉండడానికి వీల్లేదు. నేను ఎక్కడైనా ఉండగలను అంటే ఎందుకు నేను ఉండగలను అన్నప్పుడు నన్ను బాధించేవాడెవడూ లేడు. కాలత్రయేపి తిష్టతీతి సత్. మూడు కాలాలలో ఏదైతే ఉంటుందో అది సత్. ఇప్పుడు మీరు ఆత్మ అది మర్చిపోండి. ఏ వస్తువునైనా తీసుకోండి, అది మూడు కాలాలలోనూ ఉంటే అది సత్. అలాగ మూడు కాలాలలో ఉండేటువంటి వస్తువు అదృష్టమో దురదృష్టమో కానీ ఆత్మ తప్పితే ఇంకో వస్తువు మూడు కాలాలలోనూ ఉండదు. ఎందుకు అంటే అదే మనం విచారం చేయాలి.
మనకు తెలిసిన వస్తువులు ఏవైనా సరే అవి ఒక కాల పరిమితిలోనే ఉంటాయి. ఏదైనా వస్తువు ఉన్నది అంటే అది కాల పరిమితిలోనే ఉంటుంది. వస్తువు ఉన్నది అన్నప్పుడు ఎప్పుడు ఉన్నది అంటే నిన్నో ఇవాళో రేపో ఆ సమయం ఆ కాల పరిమితిలోనే ఉంటుంది. మీరు ఏ వస్తువునైనా తీసుకోండి, ఉన్నది అనగానే ఏదో కాలంలో అది పుట్టింది, దాని తర్వాత క్షీణిస్తుంది, దాని తర్వాత పోతుంది. ఏ వస్తువు అయినా సరే అలా అన్నప్పుడు ఒకడు లేస్తాడు, ఈ కుర్చీ ఉన్నది కదండి, నిన్న కూడా ఉన్నది, ఇవాళ ఉన్నది, రేపు కూడా ఉంటుంది, ఇంకో 5 ఏళ్ళైనా ఉంటుంది అని అంటాడు. ఇది 3 కాలాల్లోనూ ఉంది కదా అని అంటాడు. కానీ అది మార్పు చెందుతూ ఉన్నది. నీకేదో మార్పు లేనట్టుగా అనిపిస్తుంది, కానీ కాలత్రయంలో అది మారుతూ ఉంటుంది. అయితే కాలత్రయం అన్నది కల్పితం, వాస్తవానికి లేదు. భూతకాలం అన్నది నిజంగా ఉన్నదా? ఆ భూతకాలాన్ని ఆలోచించాలి అంటే మీరు ఎక్కడికి వెళ్ళి ఆలోచిస్తారు? వర్తమానంలోనే ఆలోచిస్తారు. అలాగే భవిష్యత్ గురించి ఆలోచించాలి అంటే భవిష్యత్తులోకి వెళ్ళి ఆలోచిస్తారా? వర్తమానంలోనే ఆలోచిస్తారు. కాబట్టి భూతకాలం అన్నా భవిష్యత్ కాలం అన్నా అవి ఎక్కడ ఉన్నాయి? వర్తమానంలోనే ఉన్నాయి. భూతకాలము భవిష్యత్ కాలము మీతో అనుభవింపబడినప్పుడు అది వర్తమాన కాలంలోనే అనుభవింపబడి ఉన్నాయి తప్ప వేరుగా ఏమీ లేవు. ఇవన్నీ ఏమిటి అంటే కల్పితం. అలాగే ఇక్కడ వర్తమానం కూడా కల్పించబడింది. వర్తమానం అన్నప్పుడు ఈరోజు, ఈ గంట, మళ్ళీ అందులో కూడా భూతకాలము భవిష్యత్ కాలాలు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని మనం నౌ అని అందాం, NOW నౌ. ఇప్పుడు ఆ నౌ ఉన్నదా? భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఉన్నాయా? నౌ తప్పితే ఇటు అటు ఏమీ లేవు. కాబట్టి దీన్ని ఏమనాలి? కల్పితం. ఆ NOW నౌ, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఇవన్నీ కూడా కల్పింపబడ్డాయి. ఆ విధంగా కాలం కల్పింపబడింది. అయితే మనం ఏం చెప్తాము అంటే ఎక్కడ కల్పన ఉంటే అక్కడ సత్యం కూడా ఉండాలి. కుండ అనేది కల్పితం. అప్పుడు సత్యం ఏమైంది? మట్టి. మట్టి కల్పితమా సత్యమా? మట్టిని ఎవరు తయారు చేశారు? కుండ నిజంగా ఉందా అంటే ఇప్పటికీ కూడా అది కల్పనే. నిజంగా కుండ ఏమీ లేదు. ప్రామాణికంగా కుండని చూపించు అంటే చూపించలేరు. అక్కడ ఉన్నది మట్టే. ఇప్పుడు మట్టి కల్పితమా అకల్పితమా అంటే ఈ సందర్భంలో మట్టి అకల్పితం, దాన్ని ఎవరు చేయలేదు. అయితే కుండ ఎందులో కల్పితం? మట్టిలో కల్పితం. అంటే ఎక్కడైతే కల్పన ఉంటుందో అక్కడ సత్యం కూడా ఉండాలి. కుండ కల్పితము అన్నప్పుడు లేదు అని కాదు, వ్యవహారపరంగా ఉన్నది, కానీ విచారణ చేస్తే లేదు. ఇదంతా మనం చూసిందే. సచ్చిదానందం అంటే ఏమిటో మనం చూసాం. కానీ ఇక్కడ మళ్ళీ ఒక్కసారి రివిజన్. కాబట్టి కాలం ఎప్పుడైతే కల్పితం అయిందో దానికి అకల్పితమైనటువంటిది ఒకటి ఉండాలి. అది ఇక్కడ నౌ. నౌ అని దేన్నైతే అనుకున్నామో అది అకల్పితం. దాన్ని అటు ఇటు ఏమీ చేయలేరు. దానిపైన కాలం అన్నది ఆరోపింపబడి ఉన్నది. ఇప్పుడు మట్టి కుండలో ఎక్కడెక్కడ ఉన్నది అంటే అంతటా ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు అకల్పితమైనటువంటి NOW నౌ ఎక్కడ ఉన్నది అంటే కల్పింపబడినటువంటి 3 కాలాలలోనూ ఉన్నది. అది తప్పదు. ఇక్కడ మట్టి అకల్పితం, కుండ కల్పితం. మట్టి ఎక్కడ ఉన్నది అంటే కల్పితమైనటువంటి కుండలో అంతటా ఉన్నది. అలాగా ఇక్కడ నౌ అన్నది అకల్పితం. ఎక్కడ ఉన్నది అంటే కల్పితమైనటువంటి 3 కాలాల్లోనూ ఉండాల్సిందే. కాలత్రయం అన్నది కల్పితం. దానికి అకల్పితం అన్నది ఎక్కడ ఉంది అంటే అది 3 కాలాలలోనూ ఉంటుంది. కాలత్రయేపి తిష్టతి, 3 కాలాల్లోనూ ఉంటుంది. అది సత్యము అని అంటున్నారు. ఇక్కడ అకల్పితము అంటే అదేదో వస్తువు అని కాదు. భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము అన్న కల్పన చేసింది ఎవరు? నువ్వే. కర్తృత్వ భావేనా. ఎవరైనా సరే కల్పన కర్తగా ఉన్నవాడు. ఆయన స్వరూపమే అకల్పం. అయితే ప్రపంచంలో నేను ఎన్ని చూస్తున్నా సరే అవన్నీ కూడా ఒక ఆర్డర్లో, ఒక క్రమబద్ధంలో ఉన్నాయి. కాబట్టే నేను ఆ వస్తువుని ఆ విధంగా చూడగలుగుతున్నాను. ఇప్పుడు ఒక బాటిల్ ఉన్నది.
ఆ బాటిల్ బాటిల్లా ఉన్నది కాబట్టే నేను చూడగలుగుతున్నాను. కానీ బాటిల్ మారిపోయిందనుకోండి, క్షణం మారిపోతూ ఉంటే దాన్ని చూడడం కష్టం. కాబట్టి ఈ జగత్తుకి ఒక ఆర్డర్ ఉండడం చేత, ఆ ఆర్డర్తో పాటు తెలుసుకునేటువంటి పరికరాలు కూడా ఉండడం చేత, తెలుసుకునేవాడిని నేనే అయినా సరే కన్ను, ముక్కు ఇవి లేకపోతే తెలుసుకోవడం కష్టం కదా. ఆ విధంగా నేను ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను, ఆ ప్రపంచాన్ని ఊహిస్తున్నాను. అలా కల్పింపబడిన దాన్ని కూడా చూస్తూ ఉంటాను. మట్టిలో కుండ కల్పింపబడింది, దాన్ని కూడా నేను చూస్తాను. ఈ విధంగా చూసినప్పుడు నాకు జ్ఞానం ఏర్పడుతోంది. ప్రపంచంలో ఆ జ్ఞానం కలగాలి అంటే, ఏ విషయం పట్ల జ్ఞానం కలగాలి అన్నా 2 విషయాలు కావాలి. అవి టైం అండ్ స్పేస్. ఇది బాటిల్ అని చెప్పాలన్నా కూడా కొంతకాలం ఆ విధంగా బాటిల్ ఉండాలి. అది క్షణక్షణం మారిపోతూ ఉన్నా సరే దాని గురించి నేను చెప్పలేను. కొంతకాలం అది అదే విధంగా ఉండాలి. అంతేగాని ఇప్పుడు బాటిలు, ఆ తర్వాత కుండ, ఆ తర్వాత బకెట్ ఆ విధంగా మారిపోతే నేనేం చేయగలను? ఇక్కడ కాలము, దేశము అన్నవి నా పరిజ్ఞానానికి సహకరిస్తూ ఉంటాయి. నేను ఏది తెలుసుకున్నా సరే అది కాలంలోనే తెలుసుకుంటాను. కాలాన్ని తీసేస్తే ఆ వస్తువు కూడా ఉండదు. ఎందుకంటే అది కాలం మీద ఆధారపడి ఉంటుంది. కొంత ప్రదేశాన్ని కూడా అది ఆక్రమించుకుని ఉంటుంది. కాబట్టి ఏ వస్తువు యొక్క జ్ఞానం కావాలన్నా సరే దేశము, కాలము ఈ 2 ఉండాలి. అలాగే ఏ విషయమైనా సరే ఏదైతే కాలం మీద ఆధారపడి ఉన్నాదో అది మారుతూ ఉంటుంది. ఎందుకంటే అది కాలం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి. అందుకోసమే నేను ప్రతిసారి కొత్త ప్రపంచాన్ని చూస్తూ ఉంటాను. ఎందుకలా జరుగుతోంది అంటే, అది కల్పింపబడినటువంటి కాలంలో ఉన్నది కాబట్టి. అయితే ఇక్కడ నౌ అన్నది మారడం లేదు, కానీ పాస్ట్, ఫ్యూచర్ మారుతున్నాయి. మట్టి మారడం లేదు, కుండలన్నీ మారుతున్నాయి కదా. ఆ విధంగా ప్రతి క్షణం ప్రతిదీ మారుతూనే ఉంటుంది. అయితే ఒకడు లేస్తాడు, అలా అనకండి సార్, ఎదురుగుండా తలుపు కనపడుతుంది కదా, అదేం మారింది? ఇంకొక ఆవిడ లేస్తుంది, మా ఆయన 30 ఏళ్ళుగా కొంచెం కూడా మారలేదు అని వింటూ ఉంటాం కదా ఇలాంటి మాటలన్నీ. అబ్బబ్బా, వీడు అస్సలు మారలేదండి, చిన్నప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు అని అంటాం. కానీ దాన్ని తర్కం ఒప్పుకోదు. ప్రతి క్షణం ప్రతి వస్తువు మారుతూనే ఉంటుంది. ఇప్పుడు టైం ఎంత అయింది అని అడిగితే 10 గంటలయింది. ఇప్పుడు ఎంత అయింది? 10 గంటల 10 సెకండ్లు. ఇప్పుడు ఎంత అయింది? 10 గంటల 20 సెకండ్లు. ఇప్పుడు ఎంత అయింది? 10 గంటల 30 సెకండ్లు. ఏమిట్రా, ఎప్పుడు అడిగినా సరే ఇంకొక టైం చెప్తున్నావు? నాకు సరిగా సమయం చెప్పు. నువ్వు మాట మీద నిలబడలేవా? ఇప్పటికిప్పుడే ఇన్ని మాటలు మారుస్తున్నావు అంటే వాడు నేనేం మాటలు మార్చడం లేదు, టైం మారుతోంది కాబట్టి నేను అలా చెప్తున్నాను. ఆ టైం మీద ఆధారపడ్డాను కాబట్టి నేను మారుతూ ఉంటాను. కాబట్టి ఆ విధంగా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు దేనిని పాస్ట్, దేనిని ఫ్యూచర్ అని అంటాం. ఇప్పుడు ఒక విషయం చెప్పే లోపల అది పాస్ట్ అయిపోతుంది. ఇది తెలియాలి అంటే పూర్వం సినిమాల్లో ఒక పువ్వు విచ్చుకోవడం చూపించేవాడు. ఇప్పుడంటే గ్రాఫిక్స్ అన్నీ వచ్చేసాయి, కానీ అప్పుడు ఆ పువ్వుని చూపించాలి అంటే గంట వరకు అలాగే కెమెరా పెట్టి షూట్ చేసిన తర్వాత దాన్ని స్పీడ్గా చూపిస్తే ఒక 10 సెకండ్లలో ఆ పువ్వు విచ్చుకున్నట్టు కనిపించేది. కానీ ఆ పువ్వు మారడం లేదు, మారినట్టు నాకు తెలియడం లేదు అంటే 2 విషయాలు. ఆ మారడం అన్నది తొందరగా ఉంటే మనకి తెలుస్తుంది. రెండవది, మనం కూడా దాంతో పాటు మారుతూ ఉంటే ఆ విషయం తెలియదు. దీన్ని అర్థం చేసుకోవాలి అంటే, మీరు ఒక బస్సులో వెళుతున్నారు, ఇంకో బస్సు కూడా మీ బస్సుని ఓవర్టేక్ చేస్తోంది. ఆ ఓవర్టేక్ చేసినప్పుడు కొంత దూరం బస్సులు ఒకే స్పీడ్లో వెళితే అప్పుడు మీకు అవతల బస్సు కదులుతున్నట్టు అనిపిస్తుందా? అనిపించదు. అదేవిధంగా ప్రపంచం అంతా మారుతున్నా సరే అందులో నేను కూడా మారుతున్నాను కాబట్టి నాకు ఆ మార్పు తెలియడం లేదు. మనకు తెలియకపోయినా సరే మార్పు అనేది జరుగుతూనే ఉంటుంది. అందుకోసమే పెద్దలు ఏమంటారు, యూ కెనాట్ స్టెప్ ఇన్ టు ద సేమ్ రివర్ ట్వైస్. నువ్వు 2 సార్లు ఒకే నదిలో దిగలేవు. అలా అన్నప్పుడు మనకు నవ్వు వస్తుంది. చిన్నప్పటి నుంచి నేను గోదావరిలో ఎన్నిసార్లు స్నానం చేశాను, ఎన్నిసార్లు అదే గోదావరిలో దిగాను. అలాగే ఎన్నోసార్లు గంగా నదిలో స్నానం చేశాను. 2 సార్లు నువ్వు దిగలేవంటాడేమిటి అని అనుకుంటాం.
ఎందుకు నువ్వు రెండోసారి అదే నదిలోకి దిగలేవు అంటే, రెండోసారి నువ్వు కాలు పెట్టే లోపల నువ్వు కావు. అలాగే నది నది కాదు, నువ్వు క్షణక్షణం మారుతున్నావు. ఆ నదీ ప్రవాహం కూడా ప్రవహిస్తూ వెళుతోంది. ఆ నీరు ఎక్కడికో వెళ్ళిపోతుంది నువ్వు రెండోసారి కాలు పెట్టే లోపల. అలా నీరు వెళ్ళిపోతుంది. అయితే నీరు వెళ్ళిపోతుందేమో కానీ నేను మారడం లేదు అంటే, నువ్వు దిగినప్పుడు నీ వయసు ఎంత? నిన్న నా పుట్టినరోజు అండి, 50 సంవత్సరాలు. ఇవాళ నీ వయసు ఎంత? 50 సంవత్సరాల ఒక రోజు. పోనీ ఇంకో గంట తర్వాత 50 సంవత్సరాల ఒక రోజు 1 గంట. ఇంకో 10 నిమిషాల తర్వాత 50 సంవత్సరాల ఒక రోజు 1 గంట 20 నిమిషాలు. ఇలాగా క్షణక్షణం నీ వయసు మారిపోతోంది. కాబట్టి ఈ విధంగా చూసినప్పుడు సమయము, కాలం మీద ఆధారపడ్డది ఏదేవైతే ఉన్నాయో, కాలము మీద ఏవైతే ఆధారపడి ఉన్నాయో వాటన్నింటిలో స్థిరత్వం అన్నది లేదు. ప్రతి క్షణం మారిపోతూనే ఉంటాయి. కానీ ఇక్కడ ఇతను ఏమంటున్నారు అంటే, కాలత్రయేపి తిష్టతీతి సత్. 3 కాలాల్లోనూ మార్పు చెందనిది. 3 కాలాల్లోనూ ఉండాలి అంటే అది మార్పు చెందనిది అయి ఉండాలి. మార్పు గనక చెందితే అది 3 కాలాలలోనూ ఉండదు. అవునా కాదా? 3 కాలాల్లోనూ ఉండాలి అంటే అది కాలం మీద ఆధారపడకూడదు. ఆధారపడింది అంటే 3 కాలాల్లో ఉండడానికి కుదరదు. దీనికి ఉదాహరణగా ఆ పువ్వు ఉదాహరణే తీసుకుందాం. లేకపోతే ఓ చెట్టు ఉదాహరణ. ఏదో ఒక చెట్టు నిమిషాల్లో విత్తనం మొక్కగా మారి పెద్దగా అయింది, మహావృక్షంగా మారినట్టు చూపిస్తారు సినిమాల్లో. అది ఎప్పుడు మారింది? రోజుకోసారా, గంటకోసారా అంటే క్షణక్షణం మారుతూనే ఉంటుంది. ఆ విధంగా పెద్దదయింది. అలాగే ఏ వస్తువైనా సరే నేరుగా ఒకే రోజు పాడవదు. రోజు రోజు క్షణక్షణం మారుతూ ఆ మార్పు మీకు తెలియకపోయినా సరే అలా మారి ఒకరోజు పూర్తిగా పాడవుతుంది. ఇక్కడ కాలత్రయేపి 3 కాలాల్లో ఉంటుందో అంటే మార్పు లేకుండా ఉంటుందో అని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలి అంటే, కాలం కల్పితం కాబట్టి కల్పితం మీద ఆధారపడనివి మాత్రమే ఉండగలవు. ఇక్కడ వీటికి స్థిరత్వం అన్నది లేదు. కాబట్టి అకల్పితం అన్న దాని మీద ఇవన్నీ ఆధారపడి ఉండాలి. ఇప్పుడు ఒక వస్తువు, ఒక బాటిల్ అన్నప్పుడు దానికి సంబంధించినది ఏమున్నది? ఆ వస్తువుకి సంబంధించిన వస్తు సంవిత్ అనేది ఉన్నది. అంటే వస్తువు యొక్క కాన్షియస్నెస్ ఉన్నది. కాన్షియస్నెస్ అన్నప్పుడు సంవిత్. ఇక్కడ వస్తు సంవిత్, కాల సంవిత్, దేశ సంవిత్ ఇవన్నీ కూడా ఉంటాయి. బాటిల్ ఎక్కడ ఉన్నది అంటే ఒక కాలంలో, ఒక ప్రదేశంలో ఉన్నది. ఈ బాటిల్ రేపు ఉండబోదు. ఒకవేళ నేను పగలగొడితే ఇప్పుడు కూడా ఉండదు. కాబట్టి ఎప్పుడూ కూడా సమయము, ప్రదేశము అని చెప్పనక్కర్లేదు. బాటిల్ అంటూనే అన్నీ వస్తాయి. ఇందాక నేను చెప్పినట్లు వస్తువు కల్పితం, కాలం కల్పితం. ఈ రెండూ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే అకల్పితం మీద ఆధారపడి ఉంటాయి. వస్తు సంవిత్, కాల సంవిత్, దేశ సంవిత్ ఇవన్నీ చూసినప్పుడు ఇందులో మారనిది ఏమున్నది? అది సంవిత్ అంటే కాన్షియస్నెస్ అని తీసుకోండి. ఇప్పుడు ఒక పువ్వు ఉదాహరణ తీసుకున్నామనుకోండి. నిన్న మొగ్గగా ఉన్నది, ఇవాళ పువ్వు అయ్యింది, రేపు వాడిపోతుంది. ఇందులో టైం కాన్షియస్నెస్ తీసుకుంటే అది నిన్న మొగ్గగా ఉన్నది, ఇవాళ పువ్వుగా మారింది, రేపు వాడిపోయింది. ఇందులో కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది మారడం లేదు. అంటే మీరు స్పేస్, దేశం మారడం లేదు కదా అని మీరు అనొచ్చు. మీరు ఒక చోట కూర్చున్నా సరే భూమి తిరుగుతూ ఉంటే మీరు ఒకే చోట ఉన్నాను అని ఎలా అనగలరు? ఏదో అనుకోవడానికి అనుకోవచ్చు, కానీ కాల్పనికం అన్నప్పుడు ఏదైనా అనుకోవచ్చు, అది కరెక్టే. కానీ సత్యాన్ని ఈ విధంగా చూడాలి. ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి విచారణ తప్పితే మరో మార్గం లేదు. అయితే మీరు ఎక్కడ ఉంటారు అని అడిగితే, ఏమో సార్ భూమి తిరుగుతూ ఉంటుంది కదా, ఎక్కడ ఉంటాను అని చెప్పగలను అని అనకండి. మీరు ఎక్కడ ఉంటారో అదే చెప్పండి. కానీ నిజంగా మీరు ఉంటున్నారా, ఒక్క చోట మీరు ఉంటున్నారా అంటే అది లేదు. కానీ అక్కడ మారనిది ఏమిటి అంటే కాన్షియస్నెస్. దాన్ని ఏమంటున్నారు అంటే చిత్ అని అంటున్నారు. ఇంకా మనం సత్ దగ్గరికి వెళ్ళలేదు, దాన్ని చిత్ అన్నారు. అదే సంవిత్. ఆ సత్ దగ్గరికి వస్తున్నాం.
ఆ కాలము అన్నప్పుడు నిజమైన కాలం ఏమిటి అని మనం చెప్పుకున్నాం? నౌ, NOW, నౌ. అదే కదా. అయితే నిజంగా చూసినప్పుడు ఆ నౌ కూడా లేదు, ఉన్నది చిత్తే. ఇప్పుడు ఏం చెప్పాలి అంటే చిత్ కాకుండా ఏది కూడా సత్ అవజాలదు. అంటే ఏం చెప్పుకున్నాం? కాలత్రయేపి తిష్టతి. కాలత్రయంలో ఉండేది సత్, అది చిత్ అయినప్పుడే అది సత్ అవుతుంది. ఆ పువ్వుని చూసినప్పుడు ఇవాళ మొగ్గగా ఉంది అన్నప్పుడు నాకు ఆనందం వేసింది అని తెలియజేసింది. రేపు పువ్వుగా మారితే ఇంకా ఆనందపడ్డాను అని తెలియజేసింది. వాడిపోయినప్పుడు అయ్యో పువ్వు వాడిపోయింది అని తెలిసింది. ఆ తెలవడం అన్నది ఏదైతే ఉందో ఆ సంవిత్లో మార్పు ఏమీ జరగడం లేదు. ఆ తెలియడం అన్న దాంట్లో మార్పు ఏమైనా జరిగిందా? 3 కాలాల్లో ఉన్నది ఏది అంటే ఆ సంవిత్తే, ఆ చిత్తే. మరి నౌ, NOW, నౌ ఎక్కడ ఉన్నది అంటే నవ్వే చిత్. కాలముగా తెలిసినప్పుడు దాన్ని నౌ అని అన్నాం. కాబట్టి నౌ అంటేనే చిత్. ఇకపై దాన్ని నౌ అని కూడా అనడానికి లేదు, కేవలం చిత్ మాత్రమే ఉన్నది. కాబట్టి మీరు టైంను బట్టి వెళ్ళినా సరే ఆఖరికి చిత్తే దొరుకుతుంది. అది చిత్ అయినప్పుడు అదే సత్ కూడా అవుతుంది. ఎందుకంటే 3 కాలాల్లోనూ అదే ఉంటుంది. కాబట్టి సత్ వేరు చిత్ వేరు అని అనుకోకూడదు. సత్తయాహి చిత్, సత్తే చిత్. ఇక్కడ ఇంకొకటి లేదు. అలా అన్నప్పుడు ఏదో ఒకడు 2 వేషాలు వేశారు అని కాదు. అది చిత్ అయినప్పుడే సత్ అవుతుంది. అందుకోసమే ఇక్కడ ఏమంటున్నారు అంటే చిత్ కిం జ్ఞానస్వరూప. అదే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, చిత్ అన్నప్పుడు సంవిత్ అని అనుకున్నాం కదా. సంవిత్ అంటే జ్ఞానం. వస్తువుని చూసినప్పుడు వచ్చేటువంటి ఆలోచనలన్నీ కూడా అవన్నీ కల్పన. అవి ఉన్నప్పుడు అకల్పితమైనటువంటిది ఒకటి ఉండాలి కదా. ఆ ఆలోచనలోని ఉన్నటువంటి కంటెంట్ అదే అకల్పితం. అలా కల్పితం కాని దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ ఏమిటి? అలకల్పితం. అలలో ఉన్నటువంటి అకల్పితం ఏమిటి? నీరు. అదే సంవిత్, అదే చిత్. ఇప్పుడు సత్ అన్నప్పుడు అన్ని చోట్ల కూడా అది ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. ఈ సంవిత్ కూడా ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి సత్ ఏవ చిత్. ఇప్పుడు ఆత్మస్వరూపం ఏమిటి అంటే సత్ చిత్ స్వరూపం. ఆత్మ అంటే అంతటా ఉన్నది, జ్ఞాన రూపంలో కూడా అదే ఉన్నది. సరే, బాగుందండి. మరి ఆనందం అని కూడా అంటున్నారు కదా, అదేమిటి అంటే దాన్ని ఎందుకు అలా అన్నారు అన్నదాన్ని తర్వాత తరగతిలో మనం దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ నా మాటల్ని ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ హరి ఓం తత్సత్.